ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆదర్శం కావాలని 5 జన్మలుగా తలుపులు గడి పెళ్ళామంట అట్టగా. మనం ఇందాక మాట్లాడుకునేది ఏంటి గురించారా? ఏమై తెలకు ఏంటి నీ బ్యాడ్లకు? నువ్వు ఎదురవడం నా బ్యాడ్లకు అది కదయా. తలుపులు గడి పిల్ల నీ పిల్ల ఒకటేనట్టుగా. ఇదిగో 100 చేతులు కట్టవా. నేను విన్నది నిజమేనా? ఎవరు చెప్పండి నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళాం తలుపులు గడి పెళ్ళాం ఒకటేనటగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మలో నీకెందుకు చేతులు కట్టమంటే పిచ్చ పిచ్చగా ఉందా? చెప్పండి. అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా ఆ విషయం కాదు కదా. నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్ లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధుందా? లేదు. నాకు బుద్ధుంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది నేను భరతనాట్యం చేస్తున్నాను. నాకు కూచిపూడి కూడా వచ్చు. నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా ఓహోహో. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు. ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులు దాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్య గారు ఎక్కడున్నాడో కాబట్టలేదయ్యా. ఎందు బాబు వారికి 30,000 రూపాయలు అప్పించాను. 4 రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాల్చేలు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. ముందా తలిపేసాయి. అప్పుడాలకు మొహం చూపించాక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్ లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పుడాలు మొహాన్ని కొట్టేవాడిని. ఛా ముష్టిది. 2 ఎకరాలు నాకుంటే నేను అమ్మేసేవాడిని. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన. అందుకే అమ్మే. ఆహా అప్పుడే కళ్ళకు గంతలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంతవుతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మేక మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం ఒక 50,000 ఇవ్వరా. 50,000 ఏం చాలదా? అమ్మో నాకు వద్దు. ఏ తీసుకుంటే తీర్చను కదా. నీకు ఆస్తి ఉంది కదయ్యా. నాకు అక్కడిది వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా? తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాదేశాడు అన్నమాట. చూడు ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. మంచి రేటు చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రత్నమా ఏడి మీ ఆయన ఉంటే పిలు. ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి. ఎవరైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే వెనక ముందు చొరబడి పెట్టేస్తాడా? ఏమైంది? ఏమవుద్ది? బంగారు లాంటి 2 ఎకరాలు. ఇదిగో సత్యమిత్రుడు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? అంత కొంపలంటుకుపోయే అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బు ఇచ్చేవాడిగా. అదే ఎందుకో అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నేనేం పసిపిల్లని కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది. నీకంతగా ఇష్టం లేకపోతే నా మాట నా మొహం మీద పారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా ఆయన రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధారపోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలా కాచాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కర్లేదురా, ఇవిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాని అప్పుడు ఆ రోజే రాయించాను. రే కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం ఎందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. కాశీబాబు అన్నట్టు ఏదో బిజినెస్ చేయాలన్నట్టుగా. దేనికి? నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. ఓహోహోహో, ఏ చదువుతో, ఎవరి తెలివితేటలతో, ఎవరి డబ్బుతో? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని పరాయి వాళ్ళ చేర మీద కూర్చొని చెప్పకూడదు బాబు. మా బేబీ నిన్ను పెళ్లి చేసుకునే పాపానికి బ్రతికినంత కాలం ఇంత అన్నం పెడతాను. అంతకన్నా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఫోన్ ఇస్తే నేను పార్టీకి వెళ్ళానని చెప్పు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అత్తమ్మా నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.
ఏమండి జరిగిందేదో జరిగిపోయింది, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదరు దా. నేను నీకు సౌత్ పడుతున్నా, నిన్ను చంపేస్తాను, బయటికి రారా. రా, నిన్ను ఏమండి? నిన్ను మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్, ఆయన ఎక్స్ అయితే నేను జెండా. మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్, అరే నీ పొద్దు కత్తుంటావురా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. సౌత్ బ్రదరు ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదర్ 10 సార్లు పిలవకురా, పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా, నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమో అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమి అన. ఆ? నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు. అవును, పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ ఉంది. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన అలాగే 2 అడుగులు అయి చాలు. ఏమండి? వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పద లోపలికి, నేను తప్పుతా నిన్ను, అసలు నువ్వు పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తాను సౌత్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాట పెట్టా. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంటా నువ్వు వండిది? నేను కాదండి, ఇడిగో ఈయన అంటున్నాడు. ఎగువ భూములేమో నీరు లేక పనిచేయవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పనిచేయవంట. 1 ఎకరం మాత్రం పనిచేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి, మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం అండి అది. పనికి రాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆడిని కాదు, ఓయ్ సత్యమూర్తి, నిన్ను. లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజైతే నువ్వు వాడిని బుట్టలో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములని ఆడి పేరును రాశాను. బ్రేకు మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా, తల్లి లాంటిది, దండం పెట్టుకో. తెల్లా నీ మధ్యలో కాలం లేకపోతే బతికిపోయారు, లేకపోతే మీ ఇద్దరు నరికి చెప్పలు పెట్టేవాడిని. ఏంటే బాధపడుతున్నానంటే? ఏమండి 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్సా అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు, తొందరగా వస్తారా? ఇవాళ శివరాత్రి కంటిన్యూస్ షో చేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? చిలగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. ఆహా, అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా